హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఇవాళ ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు ఈపాటికే చెంచులగూడ జైలుకు చేరుకున్నారు. శివబాలకృష్ణ 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. శివబాలకృష్ణను చెంచులగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ అక్రమాలు మోసాలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. శివబాలకృష్ణ బ్యాంకు లాకర్లను గుర్తించింది. ఆ బ్యాంకు లాకర్లను అధికారులు తెరవనున్నారు. ఇప్పటికే ఏసీబీ డీజీ సివి ఆనంద్కు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. శివబాలకృష్ణ పనిచేసిన సమయంలో ప్రాజెక్టు ఫైల్స్ అన్ని పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ ను తెప్పించుకుని విచారణ జరపనున్నారు. హెచ్ఎండిఏ ఫైల్స్ ఇవ్వాలని హెచ్ఎండిఏ అధికారులకు లేఖ రాశారు. శివబాలకృష్ణకు సహకరించిన అధికారుల వివరాలు రాబట్టనున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణను 8 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. హెచ్ఎండిఏ, రెరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై కూడా ఏసీబీ ఆరా తీయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను నిన్న నాంపల్లి ఏసీబీ కోర్టు 8 రోజుల పాటు ఏసీబీ అధికారుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే కోర్టు ఆదేశాల మేరకు కొద్దిసేపు క్రితమే ఏసీబీ అధికారులు చెంచలుగా జైలుకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణని ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకొని సుమారు 8 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, శివబాలకృష్ణ నివాసంలో చాలా పెద్ద ఎత్తున దాదాపు 500 కోట్ల మేరకు ఆస్తులను కూడా, స్థిరాస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటన్నిటి కూడా సీజ్ చేశారు. అయితే వీరితో పాటు గతంలో 2021, 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి సమయంలో ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న దానిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు కూపీలాగున్నారు. ఇప్పటికే మనం చూస్తాం, చాలా మంది బాధితులు ఇతను అరెస్ట్ అయిన తర్వాత పెద్ద సంఖ్యలో ఆ ఏసీబీ కార్యాలయానికి డీజీ సివి ఆనంద్కు పెద్ద ఎత్తున బాధితులు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు అన్యాయం జరిగింది, హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి సమయంలో తమను మోసం చేసి డబ్బులు గడించారంటూ కూడా పెద్ద సంఖ్యలో బాధితులు చేరుకొని ఫిర్యాదులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసాం. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈరోజు కస్టడీలో తీసుకున్న తర్వాత శివబాలకృష్ణకు సంబంధించి దానిపై కూడా పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. మనం 1 కాదు 2 కాదు ఏకంగా కోట్ల మేరకు కొన్ని విలువైనటువంటి ఇల్లాలు, ఆస్తులు, అదేవిధంగా ఫ్లాట్స్ కొనుగోలు చేసినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు దాదాపు అప్పట్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 30 మంది ప్రభుత్వ అధికారుల అండదండలు కూడా ఉన్నాయి. వారి సహాయ సహకారాలతోనే కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు అతనిపై వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేసి దాదాపు 500 కోట్ల మేరకు చిరస్థిర ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక అతన్ని కస్టడీలోకి ఈరోజు తీసుకున్న తర్వాత బ్యాంక్ లాకర్స్ను కూడా ఇప్పటికే గుర్తించారు కాబట్టి అతన్ని నేరుగా తీసుకువెళ్ళి బ్యాంక్ లాకర్స్ని ఓపెన్ చేయించే అవకాశం కూడా కనబడుతుంది. బ్యాంక్ లాకర్స్తో పాటు ఇప్పటికే బినామీ పేర్లతో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. ఇక ఈ 8 రోజుల పాటు వీరికి సహకరించినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు ఎవరు, వారి ప్రమేయం ఎంత ఉంది, దీనికి సంబంధించిన దానిపై కూడా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు దాదాపు 8 రోజుల పాటు సుదీర్ఘంగా శివబాలకృష్ణ విచారించే అవకాశం. మరికాసేపులోనే చెంచులగూడ జైలు నుంచి శివబాలకృష్ణ కస్టడీలో తీసుకొని ఏసీబీ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ సునీల్.